కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఇది రేణిగుంట పట్టణం. మన ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మేఘాలతో కమ్ముకొని ఉంది. అయితే పాలస్తీనా, ఇరాకు, ఇరాను యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఒక సంవత్సర కాలంగా చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెలు పాలస్తీనా మీద, పక్కన ఉన్న దేశాలన్నిటి మీద దాడులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈరోజు నేతాన్యాహు నాకు 7 దేశాలతో పోరాడుతున్నానని చెప్పి చెప్పుకొచ్చినాడు. 7 దేశాలు ఆయన పోరాడడం కాదు, ఆ 7 దేశాలు వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళతో నాశనం అయిపోతుంది. ఇప్పటికే 42,000 మంది పాలస్తీనాలో చనిపోయినారని చెప్పి తెలియవస్తుంది. 42,000 కాదు, 82,000 మందికి పైగా అనధికారికంగా చనిపోయినారని తెలుస్తుంది. 82,000 మంది కాదు, 2 లక్షల మందికి పైగా తిండి లేకుండా, వాళ్ళకి వైద్యం అందకుండా చనిపోయారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధ మేఘాలు మన దేశానికి కూడా తాకే ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే మన ఆయిల్ ధరలంతా కూడా చాలా విపరీతంగా పెరగబోతున్నాయి. మనకి దాదాపు మన ఇరాన్ నుండి దాదాపు 20% ఆయిల్ మనకు వస్తుంది. అదేవిధంగా రష్యా నుండి 40% వస్తుంది. అక్కడ నుండి ఆ జలసందుల ద్వారా ద్వారం ద్వారా మనకు రావాలి ఆ ఆయిల్ అంతా కూడా. దీని ప్రభావం మన దేశం మీద చాలా తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద ఇక్కడ ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపిచ్చారు. ఈరోజు సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజుకి ఆ యుద్ధం దాడి ప్రారంభమయ్యి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో నేరుగా చూద్దాం. పంచాయత్ ఆఫీస్ దగ్గర పాలస్తీనా సంఘీభావ రౌండ్ టేబుల్ సమావేశం, వామపక్ష పార్టీలు, సిపిఐ పార్టీ సంబంధించి మన తులసన్న, చలపతన్న, జమాతీ ఇస్లాం సంస్థ సంబంధించి నాయకులు అమీర్ గారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఇమాం సార్ గారు, ఈరోజు సంవత్సరం రోజు ముందు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడి, అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాలను కూడా వారి బాంబులతో కూల్చేసి మహిళల్ని, పిల్లల్ని, అక్కడున్న హాస్పిటల్ని, ఆవాస ప్రాంతాలైన నివాసాలు ఏర్పాటు చేసిన ఆ స్థావరాలపైన వీళ్ళు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఇక్కడ మన దేశంలో కూడా వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్, మిగతా మేధావులు అందరూ కూడా సంపద కూడా నష్టం అయ్యి ఆ దేశం పేదరికంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. చివరికి ఆ పాలస్తీనాలో వేల సంఖ్యలో చనిపోయారు. ఇంకా ప్రకటించిన లెక్కలు ఎన్నో ఉన్నాయి. మనకు సోషల్ మీడియాలో చూస్తే పెద్ద పెద్ద భవంతుల్లో నిద్రపోతా ఉంటే ఆ భవంతుల మీద బాంబు దాడి చేసింటే ఆ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ అవస్థ చూస్తే అంత కాదు. అక్కడ ముస్లిం మహిళలు కానీ, పిల్లలు కానీ ఇవన్నీ కూడా నరకంగా అనుభవిస్తున్న సంఘటనలు. హాస్పిటల్కి వస్తూ ఉంటే రక్తం కారుతా ఉంది, ఒకటి కాలు పోతా ఉంటే, ఒకటి చేయిలు పోతా ఉంటే, రకరకాల అవస్థలు. రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన వామపక్ష పార్టీలు, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులైన రావణన్న గారికి, జమాతీ ఇస్లాం నాయకులు అమీర్ అన్న గారికి, అదేవిధంగా రైల్వే రిటైర్డ్ అయిన మన రాముడన్న గారికి, అదే ఆర్టీసీ రిటైర్డ్ అయిన మన మున్సామి గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన మహిళా సంఘము వీళ్ళందరికీ కూడా శివానందం సోషల్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన తులసన్న గారు దీనికి సంబంధించి మాట్లాడాలని కోరుతున్నాను. మూడోసారి నేను ప్రధాని అయినని చెప్పేసి సంఖ్యలు ఎగరేసుకుంటూ ఉన్న మన ప్రధానమంత్రి మోడీ గారు ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నారు. దాన్ని ముందుగా లెఫ్ట్ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మన శాంతిని కోరుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలోనే అనేక మతాలు, అనేక కులాలు, అలాంటి సముదాయాలను కలిగిన ఈ భారతదేశంలో ఈరోజు ఒక పాలస్తీనా పైన ఇస్రాయల్కి దాడికి మనం మద్దతు ఇవ్వడం దారుణం. తులసన్న అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇమాం సారు మాట్లాడాలని కోరుతున్నాను. Dear associates, for assembling, I am giving good wishes from my words. యాక్చువల్గా జీవితము, లైఫ్ అనేది ఒక సంఘటనల సమాహారం అండి. అక్కడ పాలస్తీనాలో ఒక సంఘటన జరిగింది. ఎవరు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి సంఘటన కాదు అది. ఒక దుర్మార్గపు రీతిలో ఆధిపత్య ధోరణితో పోతున్నటువంటి ఈ క్యాపిటలిస్టిక్ థాట్తో పోతున్నటువంటి క్యాపిటలిస్టిక్ కంట్రీస్ చేస్తున్నటువంటి దుర్మార్గం. ఎస్పెషల్లీ చెప్పాలంటే అమెరికా కుయుక్తులతో అమెరికా అనేక చోట్ల ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ తెస్తుంది. చెప్పాలనుకుంటే సోషల్ డిస్టర్బెన్స్ ని, ఎకలాజికల్ డిస్టర్బెన్స్ ని అన్నిటి క్రియేట్ చేస్తున్నటువంటి స్వార్థపూరిత క్యాపిటలిస్టిక్ థాట్ పోతున్నటువంటి కంట్రీస్ చేస్తున్న కుట్ర పరిణామమే అక్కడ జరిగినటువంటి పాలస్తీనాలో జరిగినటువంటి సంఘటన. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, బైడెన్ చెప్పిన దానికి ఎక్సెస్ గా బైడెన్ ఏం చెప్తున్నాడు, మనము వాళ్ళు ఎలాంటి ధోరణిలో పోతున్నా మనం వాళ్ళకి సహాయపడాలనే మాట చెప్తున్నాడు. సరైనదా కాదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవడం లేదు. యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి, ప్రొటెస్ట్ వరల్డ్ వైడ్ ఫ్రాన్స్ లో కానీ అమెరికాలో కానీ థింక్ చేసి అనలైజ్ చేసి ఇది సరైన పరిణామం కాదని థింక్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి జరుగుతున్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు, అక్కడున్న ప్రభుత్వాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి ధోరణిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈవెన్ ఫ్రాన్స్ లో కానీ యునైటెడ్ కింగ్డమ్ లో కానీ ఎక్కడైనా కూడా ఇలాంటి పెడధోరణిలో పోతున్నటువంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. మనం మానవతావాదిగా ఒక సంఘీభావం తెలుపుతూ అక్కడ అమాయకుల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి దుర్మార్గులని వ్యతిరేకిస్తూ మనం ఇలాంటి అసెంబ్లీస్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల పర్యవసానాలు ఎలాగుంటారంటే ఈవెన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ అందరి మానవాళి మీద ఉంటుంది. ఫ్లోరా అండ్ ఫానా అనేది అంటే వృక్ష సంపద, జీవ సంపద సమతుల్యతతో ఉన్నప్పుడే ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ, మన పరిణామం కానీ, మన అభివృద్ధి కానీ, మన జీవన మనుగడ సాధ్యమవుతుంది. అలాంటి దానికి వ్యతిరేకంగా స్వార్థ నిర్ణయాలతో తుమ్మితే ఓడిపోయే ముక్కు లాంటి నెతన్యాహు చేసినటువంటి ఆగడాలు అక్కడే ప్రజలే వ్యతిరేకిస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక తప్పు నిర్ణయంతో వాళ్ళు హమాస్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం వల్ల అతనికి బాగా ప్రొటెక్షన్ దొరికి ఇంకా పాతుకున్నాడు. అలాంటి మనుగడలు పోకడలు, ఒంటెత్తు పోకడలు, ఆర్బిటరీ మేనరిజం ఉండకూడదనే మెథాడిటీతో ఇలాంటి దుష్పరిణామాలు ఎక్కడ జరిగినా మనం వ్యతిరేకించాలనే భావంతో మనం చేయడం జరుగుతుంది. ఈ సదస్సు కానీ ఇలాంటి ప్రత్యేక ఇండియాలో ఇంతగా ఇంకా పుంజుకోలేదు, కానీ ఈ వెస్ట్ లో బాగా పుంజుకున్నది. ఈవెన్ బోరెల్ యూరోపియన్ యూనియన్ అనేటువంటి బోరెల్ అంటే యూరోపియన్ యూనియన్ ఉంది కదా, దానికి ఎగ్జిట్ నుంచి బ్రెగ్జిట్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఇంగ్లాండ్ వ్యతిరేక ధోరణితో ఉన్నా కానీ యూరోపియన్ యూనియన్ మొత్తం నేను ఇవాళ ప్రజల మనోభావాలకే ప్రాధాన్యత ఇస్తాను బోరెల్ చెప్తున్నారు. మనం ఒకటి స్థాపించుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి స్థాపించుకున్నాం. వరల్డ్ వైడ్ జరిగే ఇట్లా దుష్పరిణామాలకి అడ్డుకునే మేనరిజం తోటి ఒక ప్రతిపాదనతో మా మండలిని స్థాపించుకున్నాం, కానీ దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా లేదు. ఇలాంటివి ఎప్పుడు పరిణతి వస్తుందంటే వరల్డ్ వైడ్ మెజారిటీ నేషన్స్ లో ఈ తిరుగుబాటు ధోరణి కన్నా రిపల్షన్స్, ప్రొటెస్టిక్ మేనరిజం కల్టివేట్ అయినప్పుడే అలాంటి వాటికి సపోర్ట్ వస్తుంది.
ఉంటది. ఇవాళ మన దేశము శాశ్వత సభ్యత్వాన్ని పొందుతుంది ఇది భద్రతా మండలిలో. కానీ మన ధోరణి కూడా ఇక్కడ సరిగా లేదు. తటస్థంగా ఉంటున్నామని చెప్తున్నాం కానీ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారు. అదాని మ్యానుఫ్యాక్చరర్స్ ఇలాంటివి ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా కొన్ని రోజులు ఆయన సపోర్ట్ చేసినా ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సరైన సంఘీభావము, సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడే మన మనుగడ బాగుంటుంది. కానీ మన దురదృష్టవశాత్తు పక్కనున్న పాకిస్తాన్తో కానీ, బంగ్లాదేశ్తో కానీ, ఈవెన్ నేపాల్తో కానీ, చైనాతో కానీ సత్సంబంధాలు మనకు కుదరడం లేదు. మియన్మార్ని అయితే రప్చర్ చేసేస్తారు. మియన్మార్ ఇప్పుడు ఒకప్పుడు బర్మా, మియన్మార్, థాయిలాండ్ ని అమెరికా పెడదడంతో అది డిస్టర్బ్ అయిపోయింది. ఈవెన్ ఇవాళ హసీనా పతనం కూడా బ్యాక్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఒక ఐలాండ్ ను ఆక్యుపై చేసుకోవాలన్న ఇంపాక్ట్ తో వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. కానీ దాన్ని వ్యతిరేకించింది వల్ల అక్కడ రప్చర్ చేస్తారు. మన దేశంలో కూడా వాళ్ళ సిఐఏ కావచ్చు, అక్కడున్న మోనోపోలీ క్యాపిటలిస్టిక్ థాట్స్, లాక్హీడ్ కంపెనీ లేదా ఎలన్ మస్క్ ఏమో కొంచెం థింక్ చేస్తున్నాడు, మానవాళి మనుగడ పురోభివృద్ధి అనేది థింక్ చేస్తున్నాడు. కానీ మిగిలిన లాక్హీడ్ కంపెనీ కానీ కొన్ని ఈవెన్ దీనిలో షేర్ మార్కెట్ లో మోనోపోలీ సాధించినటువంటి బ్లాక్ రాక్ కంపెనీ, టోటల్ వరల్డ్ వైడ్ బ్లాక్ రాక్ కంపెనీ ఆధిపత్యమే ఎక్కువ ఉంది మిగతా కంపెనీల మీద కానీ, ఈ షేర్ అసెట్స్ మీద కానీ. నియర్లీ ఒక 30 ట్రిలియన్ అసెట్స్ అమెరికా దగ్గర ఉంటే చైనా దగ్గర ఒక 18 ట్రిలియన్ అసెట్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ రాక్ కంపెనీ దగ్గరే 9 ట్రిలియన్ అసెట్స్ ఉన్నాయి. అది ఇవాళ ప్రపంచంలోని మిగతా కంపెనీల మీద ఆధిపత్యం చెలాయిస్తూ దాని ఇంపాక్ట్ ఇలా పర్యవసానాలుగా క్యాపిటలిస్టిక్ ధోరణి, సెల్ఫిష్ ధోరణిలో ఉన్నటువంటి పొలిటిసైజ్ సిచ్యువేషన్ లకి, పాలిటిక్స్ లేకి ఎంటర్ అయ్యే వాళ్ళంతా కూడా దీని ఇంపాక్ట్ తో, దీని బ్యాక్ సపోర్ట్ తో వచ్చి రూలింగ్ చేస్తున్నారు. మెజారిటీ ప్రజల మనం చెప్తున్నాం గణతంత్ర రాజ్యాలు, డెమోక్రటిక్ పాలసీస్, సోషలిస్టిక్ థాట్స్ ఇన్ని చెప్తున్నాం. కానీ పరిణతిలో మానవుడు ఆ లెవెల్కి ఇంపాక్ట్ అనేది జరగడం లేదు. కాబట్టి ఇలాంటి అసోసియేషన్స్ ఇంకా పురోభివృద్ధి, మన ఎన్లైన్మెంట్ కోసం కావచ్చు, మన థాట్ అవేర్నెస్ కోసం కావచ్చు, పబ్లిక్ అవేర్నెస్ కోసం కావచ్చు, ఇలాంటివి ఇంకా జరగాలి. జ్ఞానం అనేది అందరికీ పంచబడాలి, డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో పోవాలనేది నా థాట్. ఓకే, మన అమీర్ అన్న గారు మాట్లాడాల్సింది. గౌరవనీయ పెద్దలందరికీ కూడా మా జమాతే ఇస్లామీ హింద్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా వామపక్ష పార్టీలు అనేటివి ఈ సంఘీభావ సదస్సును ఏర్పాటు చేయడం ఇప్పటి నుండి ఏం కొత్త కాదు. గత 3 నెలలకు ముందు కూడా ఈ ఒక చిన్న కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా చాలా మంది ఇచ్చేశారు అక్కడ, ఆ రోజు పాలస్తీనా సంఘీభావం మీద. అయినప్పటికీ కూడా ఈరోజు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు దాని ఛాయలు కూడా కనబడడం లేదు. నిలుస్తుందా నిలవదా అనే ఇది కానీ మనుషులుగా మనం శాంతిని కోరుకుంటున్నాం. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శాంతి కాముకులు అనే పేరుంది. వేదాలు కూడా చెప్తుంటాయి అహింసో పరమో ధర్మ అని, అహింసా మార్గము పరమాత్ముని ధర్మం అని. మరి పరమాత్మని సేవించే వాళ్ళంతా శాంతి స్వభావులుగా ఉండాలి, కానీ అహింసా పద్ధతిని వదలాలి. కానీ హింసాయుధ పద్ధతులు అవలంబిస్తున్నారంటే వాళ్ళు శాంతిమూర్తుల, రాక్షసముఖుల అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మరీ విచ్చలవిడిగా చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అఘాయిత్యాలు చేస్తూ మన భారతదేశ ఒక ఔన్నత్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. మరి వేదాలు ఏమంటాయి? ఎత్ర నార్యంతు పూజ్యతే, ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారు. మరి ఈ రోజు గౌరవిస్తున్నారా, వాళ్ళను మానభంగాలు చేస్తున్నారా, చంపేస్తున్నారా? అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు పూజించే దేవతలు వాళ్ళకు ఎట్లా కనబడుతున్నారని ఒక లెక్క. మహిళ అంటే ఈరోజు మానభంగాలకు నిలమైపోయిన బొమ్మగా భావిస్తుంది ఈరోజు మానవ సమాజం. చూడండి, నిన్న ఒక పుంగనూరులో చిన్న బిడ్డని పక్కింటి వాళ్ళే చంపేశారు. పక్కింటి వాళ్ళే వాళ్ళు డబ్బులు తీసుకుని అప్పు ఇవ్వలేదని ఒక 3 లక్షలు బాకీ అని అన్నం పెట్టి ఒక చిన్న పాప, 6 ఏళ్ల పాప, స్కూలుకు పోయే పాప చంపేసి నీళ్ళలో వేసేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చూడు, మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ నేత, ఒక పాలస్తీనా నేత ఇస్మాయిల్ హన్నా అని, ఆయన ఎక్కడో ఇరాన్ లో వెళ్ళిపోతే పనిగా అక్కడికి పోయి చంపారు.
ఇది ఒక యుద్ధనీతే? ఇస్లాంలో ఏముందంటే ఒక యుద్ధనీతి చెప్తున్నా, చిన్న పిల్లల్ని చంపకూడదు, పెద్దవాళ్ళని చంపకూడదు, చెట్లను నగరకూడదు, మహిళలను చంపకూడదు అని ఉంది. ఈ రోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? చిన్న పిల్లలు స్కూళ్ళ మీద దాడి చేస్తా ఉంది. అదేవిధంగా హాస్పిటల్లో చేరిస్తే ఆ హాస్పిటల్ మీద దాడి చేస్తా ఉంది. ఇక ఎక్కడ ఇది మానవ హననం జరుగుతా ఉందా? మానవ రక్షణ జరుగుతా ఉందా? దేని మీద మాట్లాడాలా? ఈరోజు మనం మనుషులుగా ఉన్నందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? ఏమిది? ప్రపంచం ఎలా వెళ్తుంది? మన ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటూ ఏదేదో ప్రయోగాలు చేస్తున్నారు కదా, ఒక సంఘీభావంగా కూడా మాట్లాడలేరా? మన్ కీ బాత్ వినకపోతే ఈ మధ్య ఒకరిని ఆయన ఆఫీస్ నుండి ఇది రిజెక్ట్ చేసేశారు. మన్ కీ బాత్ వినలేదని, ఆయన చెప్పే ప్రసంగం వినలేదని ఒకరిని సస్పెండ్ చేస్తే అంటే ఇది ఒక ప్రజా పరిపాలన లేదా డిక్టేటర్ పరిపాలన? భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు ఇక్కడ. భావ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడితే లోపలేసేయడం, వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం, తోసేయడం. బానిసత్వం కింద మనిషిని, సాటి మనిషి ఎలా వినియోగించుకోవాలనో ఆ బానిసత్వానికి తేవాలని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అంటుంది కదా, మదర్ తెరిసా, ప్రార్థించే పెదవులకున్న సాయం చేతులు మిన్నా అని. ఆ విధంగా వీళ్ళు ఒక మాట ద్వారా సహాయాన్ని అందిస్తున్నందుకు జమాతే ఇస్లామీ హింద్ తరపున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. 3 నాగరికతలు వెలువడాయండి ప్రపంచం మొత్తం మీద. సింధు నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, అలా కన్ఫ్యూజస్ 3 చెప్పుకుంటాం. ఈ నాగరికతల్లో ఆది మానవుడిగా పుట్టినప్పటి నుంచి భాష రాని రోజుల నుంచి అప్పుడు ఒక పరిస్థితి ఉండేది. అప్పుడు ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఇది అనలైజ్ చేసుకోవడం, సివిలైజేషన్ డెవలప్మెంట్లో మనము మంచికి ప్రాధాన్యత ఇస్తూ చెడుని పక్క పెడుతూ డెవలప్ జరిగినటువంటి పరిణామ క్రమంలో మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మన సింధు నాగరికత చాలా గొప్పదని. బట్ దాన్ని సనాతన అది చెప్పి సనాతన అనే దాన్ని ఏదైనా కూడా ఏ పరిణామ క్రమంలో మంచి ఎగ్జిస్ట్ అయ్యేలాగా చెడు తృణీకరించబడేలాగా పరిణామక్రమం జరగాలి. మనం గొప్ప చెప్పుకుంటాం కదా, ఇవాళ ఇన్వెన్షన్స్లో మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. వరల్డ్ వైడ్ జరిగిన ఇన్వెన్షన్స్ ప్రజా బాహుల్యానికి ఉపయోగపడడానికి చాలా గొప్ప ఇన్వెన్షన్స్ జరిగాయి. అవేవి ఇంప్లిమెంట్ కాబడ్డం లేదు. ఎందుకురా అంటే ఈ పట్టుబడిదారి వ్యవస్థలో ఇప్పటికి పాతుకున్నటువంటి ఫ్యాక్టరీలు, ఇప్పటికి వెలిసినట్టు ఫ్యాక్టరీలు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఆ తుపాకులు అమ్ముకోవడానికి ఒక శాఖతోటే అదే దాని పరిణామం ఇప్పుడు జరిగిన ఇంపాక్ట్, అక్కడ జరుగుతున్న ఇంపాక్ట్. బట్ దీన్ని ఇంకో కోణంలో చూస్తే మంచి ఉపయోగించవచ్చు. ఇప్పుడు న్యూక్ అంటున్నాము, న్యూక్లియర్ ఫోర్స్ని, న్యూక్లియర్ ఎఫెక్ట్ని, న్యూక్లియర్ యూటిలైజేషన్ని మనకి మంచి పరిణామ కృతికి మంచి ఉపయోగం కోసం అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మంచి గొప్ప సైంటిస్టులు ఇన్వెంట్ చేశారు. దాన్ని మంచి కన్నా చెడుకు ఉపయోగించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ ఒక్కొక్కరు న్యూక్లియర్ ఫోర్సెస్ అసెట్స్ అంతా పెట్టుకొని ఆయన ట్రంప్ ఏమంటాడు, నేరుగా డైరెక్ట్ గా న్యూక్లియర్ ఫోర్స్ నే వాళ్ళ మీద ఉపయోగిద్దాము. పరిణామ క్రమంలో ఏం జరుగుతుంది? డిస్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడెక్కడ జరుగుతుందిలే, మనకేమవుతుందిలే అనుకుంటే అది జరగదు. ప్రపంచం మొత్తం మీద వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల దాని ఇంపాక్ట్ రోగాల రూపంలోనూ రూపంలో నాగసాకి అది జరిగినప్పుడు ఆ లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ అనే వేసిన బాంబుల ఇంపాక్ట్ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల తరబడి దాని ఇంపాక్ట్ ఉంటుంది. అలాగా ఈయన డైరెక్ట్ ఏమంటున్నాడు, ట్రంప్ పెడధోరణి, అది మంచి ధోరణి కాదు. ఒక మానవుడిగా కూడా ఆలోచించడం, ఒక ప్రపంచానికి ఆధిపత్యం వహించే దేశం అని గొప్పగా అగ్రదేశం అని చెప్పుకుంటున్నటువంటి అగ్రదేశానికి రేపు కాబోయే ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి ఆయన భావన అలాగుంది. అదేంటి, ఎంత దుష్పరిణామము, మానవాళి మనుగడ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎంత నాశనం వేపెడుతుంది, ఎంత డిస్ట్రక్షన్ వేపెడుతుంది. ఇవాళ చెప్తున్నాం మనం ఆల్ఫా సెంటరీలో, ప్రాక్సిమా సెంటర్లో ఉన్నటువంటి ఇలాంటి భూమి లాంటిది ఇంకోటి కనుగొన్నాము. అక్కడ ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంటే మన మీద వచ్చి దాడి చేస్తారు అని చెడు ఆలోచన వస్తుంది. కానీ వాళ్ళకి మంచి ఆలోచన రావడంలా. వాళ్ళకు మనకన్నా పరిణతిలో ఇంకా అభివృద్ధి చెంది మంచి భావనతో వాళ్ళు వచ్చి రావచ్చు, మంచి సంకేతాలు పంపించవచ్చు. మనం కూడా సంకేతాల రూపంలో యూనివర్సిటీలకి రకరకాల చోట్లకి మన సిగ్నల్స్ పంపిస్తున్నాము. అది ఎందుకు అలాంటి ధోరణి ఎందుకు? ఆలోచన తీరులోనే సరిగా లేదు ఇక్కడ. ఈ డిస్ట్రక్షన్ మెథడాలజీ చెప్పాలనుకుంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఒక దుష్పరిణామాలు ఏంటంటే, ఎక్కడ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, మెజారిటీ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు డిస్ట్రక్షన్ థాట్స్ ఉన్నాయి కానీ కన్స్ట్రక్టివ్ థాట్స్ లేవు. ఆ కన్స్ట్రక్టివ్ థాట్స్ వైపు
పోవడానికి మన ఇలాంటి సదస్సులు, ఇలాంటి ప్రొటెస్టులు చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ప్రొలిఫరేట్ చేస్తూ ఇంకా యూనిఫై చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఓకే. ఈరోజు పాలస్తీనా సంఘీయ సదస్సుకి ఆఫీస్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాండాము. అదేవిధంగా రేణుగుంట మండల కేంద్రంలో పంచాయత్ ఆఫీస్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు పాలస్తీనా సంవత్సరం అయినా ఇంకా దాడులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు చూసినప్పుడు కూడా యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ చూసినప్పుడు అక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నా కూడా అక్కడ బాంబు దాడులు జరగడం కానీ, చిన్నపిల్లలు అయితే ఎంతో మంది మరణించినారు, పెద్దవాళ్ళు కూడా మరణించినారు. అక్కడుండే ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా కూడా చర్యలు తీసుకొని అక్కడున్న దాడుల్ని వెంటనే ఆపాలనేసి. దిలీప్ అన్న గారు మన పాలస్తీనాకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి మాట్లాడవలసింది. ఇక్కడ వచ్చిన మన ప్రజానికానికి, మా సిపిఎం కార్యకర్తలకి అందరికీ వందనం. అయ్యా, ఈ పాలస్తీనాని ఈ ఇజ్రాయిల్ సర్వనాశనం చేస్తుంది. మొన్నకాక మనం వరదలు చూసాం. వరదలు చూసినప్పుడు ఎంతమంది మనకు సహాయం చేసి డొనేషన్లు ఇచ్చారు. అదేవిధంగా పాలస్తీనాకి ఇవ్వాలంటే ఈ ఇజ్రాయిల్ అన్నిటినీ ఖండించింది. వాళ్ళకి అన్నం లేదు, నీళ్లు లేవు, చావలేక బతుకుతున్నారు. ఆడైనా తల దాచుకోవాలంటే ఆడ బాంబులు వేస్తున్నారు. నిన్న కాక మొన్న మసీదులో తల దాచుకుంటే అక్కడ బాంబులు వేస్తారు. నీళ్లు లేక, కూడి లేక అల్లాడుతున్నాం. మనం ఒక్క రోజు 2 రోజులు నీళ్ళు లేకుంటే మనం చనిపోతున్నాం. వాళ్ళు సంవత్సరాల కొద్దీ ఈ అమెరికా ఘోరానికి, వాళ్ళు మందుగుండు సామరికే అమ్ముడికి ప్రజలు నాశనం అవుతున్నారు. ఐక్యరాజ్యం ఒక పక్క చెప్తానే ఉంది యుద్ధం ఆపండి. ఈ ఐక్యరాజ్య సమితి అమెరికాని ఖండించలేదా? పాలస్తీనాకి అండగా నిలవలేదా? వాళ్ళు ప్రజలు కాదా? ప్రజలు ఈ మాదిరిగా ఇబ్బందులు పడుతుంది. ఏమి ఐక్యరాజ్య సమితి? ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? ఒక దేశాన్ని ఒక దేశం కొట్టుకుంటుంటే వాళ్ళకి మంచి మంటలు చెప్పి, శ్రద్ధ చెప్పి దాన్ని ఇది చేయాలని ఒక ఐక్యరాజ్య సమితిలో ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళకి ఆహారాలు పంపించడం లేదు. అమెరికాకి ఇజ్రాయెల్ తొత్తుడిగా పనిచేస్తూ ఈ పాలస్తీనా జనాన్ని నాశనం చేస్తాం. అమాయకులు చనిపోతుంటారు. అదేవిధంగా మన సిపిఎం, మీ ప్రజానీకం వీళ్ళంతా కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఎంత ఖండించినా ఈ అమెరికా తల జింత లేదు, మందుగుళ్ళు సామరిగా అందిస్తూనే ఉంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి చర్య తీసుకొని ఆ పాలస్తీనాకు మద్దతుగా వాళ్ళని కాపాడాలని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని తీర్మానాలు చేశారు. సంఘీభావ సదస్సు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశంగా ఈ పేరుతో నిర్వహించడం జరిగింది. వెంటనే యుద్ధ విరమణ, దాడి ఆపాలి ఇజ్రాయిల్ అని చెప్తూ ఇది ఒక సామ్రాజ్యవాద దోపిడీతో భాగమే అని చెప్పేసి రమణ గారు చెప్పరావడం, మిగతా సభ్యులందరూ కూడా ఆ ఆయిల్ సామ్రాజ్యాన్ని మొత్తం దోచుకోవడం కోసం పాలస్తీనా మీద దాడి చేస్తూ వస్తున్నారు. ఇది దాంతో భాగంగా ఒక యూదు దురహంకారం దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి సామ్రాజ్యవాద దోపిడీ, ఆయిల్ యొక్క నిక్షేపాలని కొల్లగొట్టడం, అదేవిధంగా యూదు దురహంకారం, దీంతోపాటు అమెరికా తన యొక్క ఆయుధాలని అమ్ముకోవడం కోసం, ప్రపంచాన్ని భయపెట్టడం కోసం ఈ యొక్క ఆ ప్రాంతమంతా ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూ ప్రపంచాన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇరాను, ఆ తర్వాత ఇంకా హిజ్బుల్లా ఇట్లాంటి దేశాలన్నిటి మీద, లెబనాను, వీటన్నిటి మీద దాడులు చేస్తూ వస్తుంది. ఇప్పటికే వేల మంది ప్రాణాలు, పసిబిడ్డలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇది వెంటనే ఆపాలని చెప్పి ప్రపంచంలో ఉన్న విద్యార్థి లోకం, ప్రజలు అందరూ కోరుకుంటా ఉన్నారు. మన భారతదేశంలో పాలకులు కూడా ఆ పద్ధతినే అవలంబించాలని చెప్పేసి ఈ సమావేశం కోరింది. కాబట్టి ఇప్పటికన్నా ఈ పాలకులకి మదిలో ఎక్కించుకొని వెంటనే వాళ్ళకి సరఫరా చేసే అదాని లాంటి సంస్థలు
సరఫరా చేసే యుద్ధ సామగ్రిని ఆపాలని చెప్పేసి కోరుతూ ఈ సమావేశం తీర్మానం చేసింది. మీ కామన్ మెంబర్స్ మీ నందం.